ఎవరికైతే శత్రుబాధ అనేది ఎక్కువగా ఉందో వారి కోసం ఈ యొక్క మంత్ర విద్య అనేది పనిచేస్తుంది. ఈ విద్య ద్వారా మిమ్మల్ని అవమానించే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మీ జీవితం నుంచి, మీరు నివసించే ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనినే శత్రు ఉచ్చాటన ప్రయోగం అంటారు. ఉచ్చాటనం అంటే మీకు లేదా మీ కుటుంబానికి ఇబ్బంది పెట్టే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారు మీ జీవితంలో నుంచి మీకు దూరంగా వెళ్ళిపోవడం. ఇది ఉచ్చాటన క్రియ కిందికి వస్తుంది. చాలా సందర్భాలలో శత్రువులు మీకు సంబంధించి చెడుగా 10 మందికి చెప్పి మీ యొక్క గౌరవాన్ని భంగపరచడము, అలాగే ఏదో ఒక రకంగా మిమ్మల్ని మానసికంగా కావచ్చు, లేదంటే వేరే రకంగా కూడా కావచ్చు, శత్రువులు ఇబ్బందులకు గురి చేసే సందర్భంలో, అంటే మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే మాటిమాటికి, ఇప్పుడు మేము అందించే ఈ యొక్క మంత్ర విద్య అనేది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క ఉచ్చాటన విద్య అనేది ముందుగా మనము సిద్ధి చేసుకోవాలి. సిద్ధి అంటే ఆ మంత్రాన్ని మనం ప్రయోగించేందుకు అర్హత పొందడము. ముందుగా సాధకుడు గ్రహణ కాలంలో మేడి చెట్టు కింద ఎరుపు రంగు ఆసనం వేసుకొని, ఎరుపు రంగు వస్త్రాలు ధరించి, తూర్పు దిశ వైపు తిరిగి కూర్చొని లేదా దక్షిణం దిశ వైపు తిరిగి కూర్చొని ఈ అనుష్ఠానము ఒకటే రోజు గ్రహణ కాలంలో ఉంటుంది. ఉత్తరం దిశ వైపు తిరిగి కూర్చోవచ్చు, దక్షిణం దిశ వైపు తిరిగి కూర్చోవచ్చు. గ్రహణం రోజున ఆ సూతక సమయం ఏదైతే ఉంటుందో ఆ రోజు మాత్రమే ఈ మంత్రం అనేది సిద్ధిస్తుంది. గ్రహణ కాలంలో ఉత్తరముఖం లేదంటే దక్షిణముఖం ఆ ప్రకారంగా తిరిగి కూర్చొని రుద్రాక్ష మాల ద్వారా అముఖ మంత్రాన్ని 108 సార్లు జపించాలి మేడి చెట్టు కింద. జపం అయిపోయిన తరువాత ఆ వృక్షానికి నమస్కారం చేసుకుని ఆ మేడి చెట్టు యొక్క కొమ్మలు ఏవైతే ఉంటాయో ఆ కొమ్మలలో ఒక కొమ్మని విరుచుకొని, కనీసం ఒక 5 ఇంచుల పుల్ల అనేది ఉండాలి. మీ బొటన వేలు అంత లావుగా ఉండాలి, 5 ఇంచుల వరకు ఉండాలి. ఆ పుల్లను విరుచుకొని ఇంటికి తీసుకురావాలి. ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఒక మేకులాగా చేసి దానిపైన మీరు సిద్ధి చేసుకున్న మంత్రాన్ని 21 సార్లు చదివి అభిమంత్రించి, శత్రువు లేదంటే మిమ్మల్ని మాటిమాటికి ఇబ్బంది పెట్టే వ్యక్తి ఎవరైతే ఉంటారో వారింట్లో దాన్ని పాతిపెట్టినా కూడా, లేదంటే వాళ్ళ ఇంట్లో అది విసిరినా కూడా కొద్ది కాలంలోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మీ శత్రువు, అలాగే మిమ్మల్ని హింసించే మీ శత్రువు ఎవరైతే ఉంటారో అతను అకస్మాత్తుగా ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనిని ఉచ్చాటన క్రియ అంటారు. చాలా శక్తివంతమైన మంత్రం. గ్రహణ కాలంలో ఎవరైనా అనుష్ఠానం చేయాలనుకుంటే గ్రహణానికి ముందు రోజు ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. నిజంగా మీకు ఇబ్బంది కలిగించే శత్రువులు ఉన్నట్లయితే ఈ యొక్క విద్య అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది సాధారణ రోజులలో సిద్ధి కాదు, కేవలం గ్రహణ కాలంలోని సిద్ధి కలుగుతుంది. అమాయకులపైన మీరు ఈ ప్రయోగం చేసినట్లయితే ప్రయోగం చేసిన వారికి ఏదైనా అపాయం జరుగుతుంది. ఇది చాలా శక్తివంతమైన ప్రయోగం. ఇది కేవలము గ్రహణం రోజే ఇది కార్యం చేస్తుంది. ఇది ఈరోజు శత్రు ఉచ్చాటనకి సంబంధించిన అతి శక్తివంతమైన విద్య. మరో వీడియోలో మరో మంచి విద్య గురించి తెలుసుకుందాం. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.